రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. అక్కడ టీవీకే పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. రీసెంట్గా ఎలక్షన్స్ జరిగిన తర్వాత 144 సీట్లతో గవర్నమెంట్ అయితే ఇప్పుడు అక్కడ ఉంది. అయితే ఎవరైతే అన్నాడీఎంకే పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విజయ్కి మద్దతు ప్రకటించారో వారందరూ కూడా ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నారంట. సో దీంతో విజయ్ మళ్ళీ 118 అంటే మ్యాజిక్ ఫిగర్, ఆ ఫిగర్కి పడిపోతున్నారంటూ కూడా చెప్తున్నారు. 144 నుంచి 118 సీట్ల వరకు ఇప్పుడు వచ్చేస్తుంది. సో 118లో 1 లేదా 2 కొంచెం అటు ఇటు అయినా కానీ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, గత 10 రోజుల నుంచి విజయ్ దూకుడు ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంలో ఆయన ఏదైతే ప్రజలకు ఇచ్చారో హామీలు అవన్నీ కూడా ఆయన నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజానికి ఒక పక్క చాలామంది మంచిగా చేస్తున్నాడు, ఇలాంటి నాయకుడే కావాలని కమెంట్స్ పెడతా ఉన్నారు చాలామంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా విజయ్కి మంచి పేరు లభించింది. కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అవన్నీ కూడా ప్రజలకి చాలా మంచి చేస్తాయంటూ కూడా. కానీ అలా మంచి చేస్తున్న విజయ్కి బ్రేక్ పెట్టేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేంటనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు చాలామంది విశ్లేషకులు. దాని గురించి కూడా ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో టీవీకే పార్టీ జోసెఫ్ విజయ్ చాప్టర్ క్లోజా? అసలు ఏం జరుగుతుంది? వచ్చిన 10 రోజుల్లోనే దూకుడు ప్రదర్శన కనబరిచిన విజయ్ చాప్టర్, టీవీకే పార్టీ చాప్టర్ క్లోజ్ అవ్వబోతుందా? ఎస్, నిజంగా ఇదంతా కూడా ముందు నుంచి అంటే పుకార్లు వచ్చినా కానీ ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నిజంగానే నమ్మాల్సి వస్తుంది. రైట్, ఏఐటీఎంకే అన్నాడీఎంకే పార్టీ వారు గత ఎన్నికల్లో గెలిచిన సీట్లు 47. ఈ 47 సీట్లలో వారు శీలిక వచ్చింది కాబట్టి ఆ పార్టీలో పలానా స్వామి వైపు 22 మంది, అలాగే షణ్ముగన్ వైపు 25 మంది. షణ్ముగన్ వైపున్న కొంతమంది అందరూ కూడా టీవీకేకి మద్దతు ప్రకటించారు. మొత్తం 28 మంది అనుకోవచ్చు. సో దీంతో టీవీకే పార్టీ 144 సీట్లతో గవర్నమెంట్ ప్రస్తుతం అక్కడ ఉంది. కానీ ఇందులో నుంచి కొంతమంది వారి యొక్క మద్దతుని విత్డ్రా చేసుకుంటున్నారంట. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా టీవీకే పార్టీ మంత్రి వర్గ విస్తరణ జరిగింది. సో వీరికి ఆశించిన ఆ పదవిలు రాలేదు అని చెప్పి వారికి ఏదైతే మద్దతు ప్రకటించారో దాన్ని విత్డ్రా చేసుకుని స్పీకర్కి త్వరలో లెటర్ కూడా ఇవ్వబోతున్నారు. నిజానికి ఫ్లోర్ టెస్ట్ కోసం విజయ్కి చాలా చాలా చుక్కలు ఎదురయ్యాయి. నిజం చెప్పాలంటే బల పరీక్ష అసెంబ్లీలో నిరూపించుకోవాలి, అసలు అవుతుందా అవ్వదా, ఇలా చాలా చాలా అనుమానాలు వచ్చాయి. అన్నాడీఎంకే డిఎంకే కూడా కలిసి పార్టీని ఫామ్ చేస్తాయన్న పద్ధతిలో కూడా మరి చాలామంది మాట్లాడారు. రైట్, ఇకపోతే విజయ్కి పెద్దది అలాగే నొప్పి. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చిన తర్వాత 4 అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన వారు రాజీనామా చేసి అఫీషియల్గా టీవీకే పార్టీలో చేరారు. అంటే ఇప్పుడు రాజీనామా చేసేసారు కాబట్టి నో యూస్. సో ఇక మద్దతు ప్రకటించిన 28 మంది వాళ్ళందరూ కూడా వెనుదిరిగారు. సో దీంతో మళ్ళీ విజయ్ 118 స్థానాలకి పడిపోయాడు. ఇందులో ఎవరో కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తి లేడు. కాంగ్రెస్ ఇతర వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఇందులో నుంచి ఎవరైనా సరే కొంచెం అటు ఇటు అయినా కానీ 1-2 సీట్లు తేడా వచ్చిందంటే విజయ్ పార్టీ చాప్టర్ నిజంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉంటుంది. మరో 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు యాక్చువల్గా టీవీకే పార్టీకి సంబంధించి ఆయన 2 సీట్లలో పోటీ చేశారు కాబట్టి ఒక సీట్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి ఉప ఎన్నికలు జరిపించాలి ఇంకొక 6 నెలల్లో. వీరు కూడా రాజీనామా చేశారు కాబట్టి ఇంకొక 6 నెలల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం గవర్నమెంట్ కూలిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందేమో అని కనిపిస్తుంది. ఎస్, సో తమిళనాడు రాజకీయాలు నిజంగా చాలా హాట్గా ఉన్నాయి. ఒక పక్క విజయ్
ప్రజలు యొక్క మద్దతును పొందుతున్నా కానీ తనకైతే మాత్రం ఇబ్బంది తప్పట్ల. అందుకనే చెప్తారు రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, మారిపోతూ ఉంటాయి, రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. కానీ తమిళనాడు రాజకీయాలు అయితే మాత్రం నిజంగా నిమిషాలకి గంటలకి మారిపోతున్న పరిస్థితి అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు 144 సీట్లతో గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగాడు, మద్దతు లభించింది. 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ మంచిగా వర్క్ చేస్తుంది, ఇతను బాగా చేస్తే 2034 వరకు కూడా ఇతనే సీఎంగా ఉంటాడంటూ కూడా చెప్పారు. కానీ వచ్చిన 10 రోజులకే విజయ్కి బ్రేక్ పడే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీరు క్లియర్గా వినండి అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి. సో తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచిన మెజార్టీ సీట్లు అయితే రాలేదు, కేవలం అతనికి 108 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్తో సహా మరో 4 పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో బల పరీక్ష వేళ అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన 25 మంది మద్దతుగా నిలిచారు. వారు విజయ్ క్యాబినెట్లో మంత్రి పదవులను ఆశించారు. వారికి దక్కకపోవడంతో మళ్ళీ తిరిగి పళనిస్వామితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి నుంచి 4 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి విజయ్తో జత చేరారు. కాగా అన్నాడీఎంకే ఎన్నికల్లో 47 సీట్లు గెలవగా పళనిస్వామికి 22 మంది, ఇక చీలిక వర్గం షణ్ముగంకు 25 మంది. సో ఇలా ఇంకొక 28 మంది విజయ్కు మద్దతు ప్రకటించారు. వీరిలో నుంచి ఇప్పుడు వీరు తిరిగి మళ్ళీ పళనిస్వామితో రాజీకి సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన చర్చలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అన్నాడీఎంకే 2 వర్గాలు తిరిగి కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తుంది. తాజాగా జరిగిన ఒప్పందం మేరకు బల పరీక్ష సమయంలో విజయ్కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఈపీఎస్ వర్గం ఇచ్చిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోనుంది. అదేవిధంగా విజయ్కు తాము మద్దతు ఇస్తూ ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని ఏదైతే చీలిక వర్గం ఉందో ఆ నేతలు కూడా నిర్ణయించున్నారు. దీంతో విజయ్ తిరిగి మళ్ళీ 118 స్థానాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగించున్నారు. ఇప్పటికే తిరుచి సీటుకి విజయ్ రాజీనామా చేశారు. తాజాగా అన్నాడీఎంకే నుంచి 4 రాజీనామా చేయడంతో ఆ స్థానాలకు మళ్ళీ ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా జరుగుతాయి ఇంకొక 6 నెలల్లో. అయితే ఈ 4 అన్నాడీఎంకే గుర్తుపై గెలవగా ఇప్పుడు టీవీకే గుర్తులతో పోటీ చేసే అవకాశం ఉంది. వీరికి ఓటర్ల నుంచి మరి ఆదరణ లభిస్తుందా లేదా అనేది కొంచెం ఆసక్తికరంగా మారుతుంది. ఫలితంలో తేడా వస్తే 6 నెలల కాలంలోనే విజయ్ సర్కార్ ఇరకాటంలో పడటం ఖాయమని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దీంతో తమిళనాట ఈ ఏదైతే చోటు చేసుకునే రాజకీయంగా పైన ఉత్కంఠ కొంచెం కొనసాగుతూ ఉంది. సో గైస్ మీరు చెప్పండి, విజయ్ పార్టీ నిజంగానే టీవీకే పార్టీ చాప్టర్ క్లోజ్ అవ్వబోతుందంటారా? విజయ్ ఏం చేయబోతున్నాడు? ఢిల్లీలో వెళ్ళి ఏదైనా మంత్రాలు చేస్తారంటారా? మంత్రాలు ఇవంటారు కదా, మంత్రాలు. ఎందుకంటే చూస్తే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. 144 నుంచి 144 టీవీకే, ఇప్పుడు 118కి వచ్చింది. ఎందుకంటే ఎవరైతే సపోర్ట్ చేశారో 25 మంది అన్నాడీఎంకే పార్టీ నుంచి తలపతి విజయ్ అతనికి, వాళ్ళందరూ కూడా వారి మద్దతును విత్డ్రా చేసుకున్నారు. అసెంబ్లీలో స్పీకర్కి ఒక లెటర్ కూడా ఇవ్వనున్నారు. సో దీంతో మళ్ళీ 118 స్థానాలకి పడిపోయింది టీవీకే పార్టీ. ఇందులో 1-2 సీట్లు తేడా వచ్చినా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది. సో మీరేం చెప్తారు? మీ కామెంట్స్ ఏంటి? పళనిస్వామి, షణ్ముగన్ వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ కలిసిపోయే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ రాజీకి వచ్చేసారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా దూసుకు వెళ్తున్న విజయ్కి నిజంగా ఇది ఒక పెద్ద షాకింగ్ అని చెప్పొచ్చు, బ్రేక్ పడిందని చెప్పొచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు విజయ్. సో మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? మళ్ళీ ఎన్నికలు ఏమైనా వస్తాయా, లేదంటే విజయ్ సపోర్ట్గా ఇక ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియపరచండి.